హాయ్ అందరికీ. ఇదైతే మొన్న సాటర్డే మినీ వ్లాగ్. ఆ రోజు మా హస్బెండ్‌కి హాలిడే వల్ల ఆయన ఇంట్లో ఉన్నారు. సో, క్లైమేట్ కొంచెం చల్లగా ఉంది కదమ్మా! స్పైసీగా ఏదైనా చేయవా లంచ్‌లోకి అని చెప్పేసి అడిగారు. సరే అండి, మొన్న కొంచెం పన్నీర్ మిగిలింది. సో, దాంతో మళ్ళీ నేను పన్నీర్ బిర్యానీ చేస్తాను. మొన్న బాస్మతి రైస్‌తో చేశాను కదా! ఇప్పుడు నార్మల్ రైస్‌తో చేస్తానని చెప్పి అన్నాను. సరే అయితే చెయ్యి అని చెప్పేసి అన్నారు. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని నేనైతే ఇక్కడ కుక్కర్‌కి తీసుకున్నాను. కుక్కర్‌లో అయితే కొంచెం ఈజీగా అయిపోతుంది కాబట్టి కుక్కర్ తీసుకున్నాను. దాంట్లో అయితే మన దగ్గరున్న మసాలా దినుసులు ప్లస్ ఆయిల్ వేసి బాగా వేయించేసుకోవాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే ఉప్పు, పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. దాని తర్వాత అవి బాగా వేగాక టమాటా ప్యూరీ చేసుకోవాలి. ఇక్కడైతే ఒక టమాటానే తీసుకున్నాను. టమాటా కూడా బాగా వేగిపోయాక దాంట్లో అయితే మనకు కారం సరిపడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. తర్వాత కడిగిన కరివేపాకులు కూడా వేసుకోవాలి. దాంతోపాటు పన్నీర్ మనం ముందుగా వేయించుకున్న పన్నీర్ కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ముందుగా కడిగి పెట్టుకున్న రైస్‌ని వాటర్ తీసేసి ఉట్టి రైస్ వేసి ముక్కలవ్వకుండా స్మూత్‌గా కలపండి. ముక్కలైపోతే టేస్ట్ బాగోదు. చూడడానికి స్ట్రక్చర్ కూడా బాగోదు. సో, దానికైతే నేను 2 గ్లాసులు రైస్ తీసుకున్నాను. నార్మల్‌గా 2 గ్లాసుల రైస్‌కి 4 గ్లాసుల వాటర్ తీసుకుంటారు కదా! సో, ఇక్కడ నేను కుక్కర్‌లో పెడుతున్నాను కాబట్టి 3 గ్లాసుల వాటరే తీసుకున్నాను. నెక్స్ట్ వీడియోలో చెప్తాను మిగిలింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానెల్